ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకంటే ఊర్లల్లో వాళ్ళకు ఉండే వాళ్ళకు ఈ సమస్య ఉండకపోవచ్చు. బట్ హైదరాబాద్‌లో చాలా జనాభా ఉంది. సో, ఆ జనాభా ఇన్ కేస్ బయటికి రావాలంటే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చే సమస్య ఇన్ టైమ్‌లో రీచ్ అయితామా కావా అనడానికి ట్రాఫిక్. సో, హైదరాబాద్‌లో ప్రెజెంట్ ట్రాఫిక్ సిట్యుయేషన్ ఎలా ఉంది? అండ్ మీరు చాలా ఇయర్స్ నుంచెల్లి చూస్తున్నారు. దాంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్ ఎలా ఉంది సార్ అసలకి? Thanks for the invitation, and thanks to the viewers for caring for to see the channel. అంటే ఛానల్ అనేటువంటిది మనం ట్రాఫిక్ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్లో హాస్పిటల్కి వెళ్ళేసరికి గుడ్డ దెబ్బ వచ్చిందని వెళ్తారు. అవును. అన్నారా? స్టంట్ ఆపరేషన్ చేస్తారు. అన్నారా? అంటే మన నాడీ వ్యవస్థ మానవ శరీరంలో ఎలా ఉంటుందో రక్త ప్రసరణ, ట్రాఫిక్ వ్యవస్థ కూడా అంతే. ఆర్టీరియల్ రోడ్స్, సబ్ రోడ్స్, లేవ్స్ ఇవన్నీ వస్తాయి. మరి గుండె లోపల ఏదైనా బ్లాకేజ్ వచ్చిందంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? స్టంట్ వేస్తారు, లేకపోతే మరి బ్లాకేజ్ ఎక్కువైపోయినట్టు చచ్చిపోతాడు అతను. అక్కడ హ్యూమన్ లాస్. కానీ ఇక్కడ పరిపాలనా విధానం మీదనే ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. ఓకే. ఇవాళ ఈ రోజుల్లో జరిగేటువంటి ట్రాఫిక్ వ్యవస్థ. దానికి కారణాలు ఏమిటంటే మన రోడ్ల మీద ఉండే కంజెషన్స్. ట్రాఫిక్ అంటే ఏమిటండి? ట్రాఫిక్ మనకు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ ఎండేంజరింగ్ హ్యూమన్ లైఫ్ అనేది చట్టంలో రాసిందండి. ఇట్ నీడ్ నాట్ బి రోడ్ యాక్సిడెంట్. సో ఇట్ ఈస్ డ్యూ టు మెషినరీ ఫ్యాక్టర్, ది హ్యూమన్ ఫ్యాక్టర్, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఈ రకంగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కనుక ఎక్కడైతే సిస్టమ్ను ఆబ్స్ట్రక్ట్ ఎక్కడ చేస్తారో అక్కడ జామ్ అయిపోతుంది. ఉన్నారా? అది మిషనరీ కావచ్చు, కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఏది కావచ్చు. సో మనం ఆ రకం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఏముందంటే, రోడ్ ఈజ్ నాట్ ఓన్డ్ బై పోలీస్ టు రన్ ది రెస్పాన్సిబిలిటీ. ఉన్నారా? ట్రాఫిక్ రెగ్యులేషన్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ. దాని మీద నడిచే ట్రాఫిక్ అంటే మనుషులు కావచ్చు, తోపుడు బండ్లు కావచ్చు, లేకపోతే జట్కా బండి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి. ఎనీథింగ్ దట్ మూవ్స్ ఆన్ ది రోడ్ ఈ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ట్రాఫిక్. ట్రాఫిక్ అంటేనే కదలిక ఆన్ పబ్లిక్ రోడ్. సో అయితే బేసిక్గా ఇంతకుముందు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగింది అనుకోవచ్చు ట్రాఫిక్ అసలుకి? మెనీఫోల్డ్. దాన్ని మ్యాథమెటిక్ క్యాల్కులేషన్ చెప్పడం చాలా కష్టం. అంటే అంత పెరిగిందండి, అంత పెరిగింది. అంటే నేను 1968 నుండి హైదరాబాద్లో ఉంటున్నాను నేను. ఓకే. 68 నుంచి. ఆ రోజులలో ఇప్పుడు మీ ఆఫీస్ ఉన్న ఖైరతాబాద్ జంక్షన్లో ఒక కారు రోడ్డు మీద నడవడం చూడాలంటే అట్లీస్ట్ 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చేది. 20 నిమిషాలు అంటే 20 నిమిషాలకు ఒక కారు వచ్చేది, ఒక కారు నడిచేది. ఓకే. అన్నారా? పర్సనల్గా నేను చూసి చెప్తున్నాను. ఇప్పుడు అసలు కార్లతోటే జామ్ నుంచి బయటపడాలంటే ఒక గంట పైన వెయిట్ చేయాలి. అంటే దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే, ట్రాఫిక్ వ్యవస్థను మనం రెగ్యులేట్ చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా పోలీసు వ్యవస్థ ఒక్కటే దానికి బాధ్యులు కాదండి. సమ్ అదర్ పర్సన్స్ ఆర్ ఏజెన్సీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. లైక్ టౌన్ ప్లానింగ్, ఈ రోడ్లు ఎలా ఉండాలి, రోడ్ల మీద దీని ఏమంటారు మన ఐలాండ్స్, ట్రాఫిక్ జంక్షన్స్లో ఐలాండ్స్ ఎలా ఉండాలి అన్నారా, సిగ్నలింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఇదంతా వేరియస్ డిపార్ట్మెంట్స్. టౌన్ ప్లానింగ్ ఒకటే ఉంటే దాన్ని వేసే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది అన్నారా. దాని తర్వాత దీన్ని యూజ్ చేసుకునే పబ్లిక్ యొక్క పర్సెప్షన్, మైండ్ సెట్ ఎలా ఉంది అనే, యాటిట్యూడ్ ఎలా ఉంది అనే దాని మీద ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ మనం కూలంకషంగా పరిశీలించి ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి దీన్ని ట్రాఫిక్ వ్యవస్థ నడిపించాలంటే మీరు చేయండి అని పోలీస్ శాఖకి ఇచ్చినారు. ఇవన్నీ తీసుకొచ్చేసి ఓకే అన్నారా. ఇప్పుడు వెహికల్స్ ఉంటాయి. మెయిన్గా యాక్సిడెంట్ జరిగేది ఓన్లీ వెహికల్ టు పెడెస్ట్రియన్, వెహికల్ టు మోటరిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ వెహికల్ లైసెన్స్ ఇచ్చేది ఎవరు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరండి? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఆయనకు సరి అయిన వెహికల్కు సరి అయిన పద్ధతిలో ఉందని ఫిట్నెస్ ఇచ్చినాడా లేదా అని నాకు అధికారం లేదు. ఆయన డిపార్ట్మెంట్ పవర్స్లోకి ఎంటర్ అయ్యే అధికారం నాకు లేదు. అన్నారా. రోడ్డు ఇంజనీరింగ్కు నాకు యాక్సెస్ లేదు. రోడ్ ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి అనేది నేను చెప్పలేను. నేను అంటే యాజ్ ఎ పోలీస్ మ్యాన్ ఐఎమ్ టెల్లింగ్. నేనంటే నాట్ ఇండివిజువల్లీ మై సెల్ఫ్. దాని తర్వాత
సిగ్నలింగ్ సిస్టమ్ ఒకటి మాత్రం అవసరం ఎక్కడ ఏమిటనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ అవసరం ఉంటుందని చెప్తారు. సర్వే చేసి ప్రెషర్ ఆఫ్ ట్రాఫిక్ చేసి దాన్ని ఈజ్ అవుట్ చేయడానికి ఎలా అంటే చెప్తారండి. సో ఈ రకంగా దాన్ని నిర్మాణం చేయడానికి మాత్రం బాధ్యత నీది కాదు, రోల్ ప్లే నీది లేదు, కానీ నిర్వహణ మాత్రం చేయాల్సి ఉంటుంది. అందుకని అది ఒక ఒక కేసు పరిశోధన చేయాలనుకుంటే, దొంగతనం పట్టుకోవాలండి, ఒక పోలీస్ తప్పితే ఇంకోరికి బాధ్యత లేదు. అది అంతే కదా, ఆ అధికారం పోలీస్కే ఉంది. మరి ఇక్కడ టెలిఫోన్ వాళ్ళు వచ్చి తవ్వుతారు, లేకపోతే వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి తవ్వుతారు, ఇంకెవరు వచ్చి తవ్వుతారు, మళ్ళీ దానికి ట్రాఫిక్ జాము, మొదలు ఇంటిమేషన్ ఉండదు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. సో అందుకని దీన్ని అనుసంధానించి చేయాలంటే కోఆపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ ఒక వేదిక మీదకి రావడం. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే, మీకు వెహికల్ డ్రైవర్ ఉంటాడు కదా, వెదర్ ఈ స్కూటరిస్ట్ కావచ్చు, కారు కావచ్చు, లారీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎనీ వెహికల్, అతని యాటిట్యూడ్ ఏమిటి, దట్ ఈస్ మెయిన్ థింగ్ అన్నారా. ఫైనల్కి వచ్చేసరికి ఏంటి, అతని యాటిట్యూడ్ ఉందనుకోండి, ఏదున్నా కానీ నేను నా ఇష్టం వచ్చిన వెళ్తాను, నేను రకరకాల విన్యాసాలు చేసే వాళ్ళు కూడా ఉంటారండి రోడ్డు మీద, చూస్తున్నాం కదా మనం. దాంట్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల కొంతమంది చాలా నెగ్లిజెన్స్ కాదండి, అరగెన్స్ కావాలని, అంటే ఐ మీన్ అదే ఏమంటారు దాన్ని, అహంకారపు డ్రైవింగ్ ఏమంటారు. అహంకారం కంటే నా స్కిల్ను చూపెట్టాలి, ఐ హావ్ టు డిస్ప్లే మై స్కిల్, నేను ఈ రకం కూడా ఒక వెహికల్ను డ్యాన్స్ చేయించగలను అనేటువంటిది. సో అటువంటిది దాంతో నష్టపోయిన వాళ్ళు ఉన్నారా. సామాన్య మానవులదంటే ఎవరు లెక్క పెట్టారు, కానీ విఐపీల పిల్లలు కూడా ఆ రకంగా ఎక్కువ వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఉంటారు. తర్వాత మనకు రోడ్డు మీద కనబడతారు, 12 ఏళ్ల పిల్లవాడు కూడా స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఉన్నారా. మీకు కావాలంటే నేను రాసిన బుక్లో ఒక పేజీలో ఒక పేరెంట్ స్కూటర్ను 7-8 సంవత్సరాల పిల్లవాడిని వెనకాల కూర్చొని ఆయన హ్యాండిల్ ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. అంటే ఈ క్రేజ్ పిల్లలకు ఎందుకు క్రియేట్ చేయాలండి. అదే పేరెంట్ మీరు ఈ రకంగా చేసినట్లయితే ఇబ్బంది పడతారు, సమాజాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు అనేటువంటిది ఒక బోధనా తరగతిలో చెప్పిన విధంగా తండ్రి పిల్లలకు ఎందుకు చెప్పడు. ఉన్నారా. ఈ రకంగా వెళ్తే అవుతుంది. మన దగ్గర ఉన్నటువంటిది ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయండి, 1 వే ట్రాఫిక్, 2 వే ట్రాఫిక్, రోడ్ క్లోజ్డ్ సిగ్నల్స్ ఉన్నాయి చాలా. ఉన్నారా. ఆ సిగ్నల్స్ సిగ్నిఫికెన్స్ ఏమిటి అనేటువంటిది ఏ పేరెంట్ చెప్తున్నాడు చెప్పండి, ఎవరు చెప్పారు. పోలీస్కు ప్రతి హ్యూమన్ బీయింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే సాధ్యం అవుతుందా? అవ్వదు. సో దానికి ఇట్లాంటి మీడియా ద్వారా కమ్యూనికేట్ చేయడం, అంతేగాని ప్రతి పోలీసు వాళ్ళు చేయట్లేదు, ప్రతి దాన్ని పోలీసులు బ్లేమ్ చేసేస్తే దే ఆర్ హెల్ప్లెస్. ఉన్నారా.